హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ ఫ్యామిలీ ఇన్ ఖతార్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ వచ్చేసి నార్త్ సెద్రా ఫామ్. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వ్లాగ్ అనమాట. లాస్ట్ అవుటింగ్ ఇన్ ద 2024 ఇయర్. సో మేమైతే నార్త్ సెద్రా ఫామ్కి వచ్చాము. ఇక్కడికైతే మొత్తం 13 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము అందరం కలిసి. అండ్ ఇక్కడ ఈ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్ లంచ్ అరౌండ్ 2 అలా అవుతుంది. ఒకసారి పార్కింగ్లో వెహికల్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు చాలా కార్స్ వచ్చేసాయి. ఆఫ్టర్ లంచ్ అరౌండ్ 2:30-3 అవుతుంది మేము వెళ్ళేసరికి. అయితే లోపల క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ ఇక్కడ ఈ నార్త్ సెద్రా ఫామ్లో ఏముంటాయి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ఒక వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ ఇన్ ఖతార్. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లోనే వాళ్ళ పాతకాలపు వస్తువులు ఉంటాయి కదా, అన్నీ టీ ఫ్లాస్క్, టిఫిన్ బాక్సెస్, బాస్కెట్స్ ఇట్లాంటివన్నీ ఒక చిన్న మ్యూజియం లాగా కూడా ఉంది. అండ్ ఇంకా లోపల కొన్ని యానిమల్స్, ఫామ్ యానిమల్స్ ఉంటాయి. ఇంకా మనం వెజిటేబుల్ ఫ్రూట్స్ పికింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫామ్ యానిమల్స్వి. ఇవి రియల్గా దూరం నుంచి చూస్తే అవి రియల్ యానిమల్స్ లానే ఉన్నాయి, కాకపోతే అవి షోకేస్ అనమాట. సో ఇక్కడ ఖతార్ నేషనల్ యానిమల్ ఒరిక్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖతార్ నేషనల్ యానిమల్ ఒరిక్స్. ఇక్కడ మనము ఈ యానిమల్స్కి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. వాటికి ఫీడ్ చేసే ఫుడ్ కూడా వాళ్ళు ఇక్కడే సేల్ చేస్తారనమాట. మనం అక్కడే కొని వాటికి ఫీడ్ చేయాలి. సో అట్లా ఉంది. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలకి. ఇంకా చిన్నగా బోటింగ్ లాగా ఉంది. ఇంకా ఫుడ్ సెక్షన్, ఫుడ్ కోర్ట్ ఉంది. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. టైం అయితే మంచిగా చూడొచ్చు. ఈ ఫామ్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ చూడొచ్చు. సో ఇంకా వెజిటేబుల్ ఫ్రూట్స్ పికింగ్ కూడా చేయొచ్చు. సో ఇంకా చిన్న మ్యూజియం కూడా ఉంది, ఖతారీ మ్యూజియం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా జీబ్రా, డాంకీస్ ఇవన్నీ. ఇంకా మేమైతే మొత్తం 13 ఫ్యామిలీస్ అయితే వచ్చాము. పిల్లలు, పెద్దవాళ్ళు అందరు 13 ఫ్యామిలీస్ అనమాట టోటల్గా. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ అయితే. సో ఇక్కడ చూడండి లామా, గోట్, హెన్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఇక్కడ ఫీడ్ చేస్తున్నారు చూడండి. లక్కీ ఏమో చెర్రీ ఎట్టినావా? చెర్రీ పెట్టినావా? తినిపించినావా? పెట్టండి. ఇంకో దీనికి పెడుతురండి. అన్నయ్య చూడు ఎట్లా పెడుతుందో. భయపడద్దు, పెట్టు. చెర్రీ చెర్రీ పెట్టు. అయ్యా అగో జస్ట్ ఇలా పెట్టు, అదే తినేస్తుంది. పెట్టు, అదే తినేస్తుంది. పెట్టు. లోహి ఆగ్రా అంతే అంతే. చెర్రీ గదానికి కూడా భయపడతారా? చెర్రీ నేను కూడా చెర్రీ డక్ డక్ తింటది. ఇది అని అడుగుతున్నా అందుకే. మీకోసం ఎట్లకి వస్తున్నాయి చూడు. డక్కు తినదు. మెమ్మే పెట్టు. మెమ్మకి పెట్టిరానా? ఇప్పుడే కాదు, అన్నయ్య వాళ్ళతో ఆడుకోవాలి. ఇప్పుడే కాదు. పద
ఇక్కడ మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ పికింగ్ కోసం అయితే టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ టైం అయితే అయిపోయిందంట, టికెట్స్ ఇవ్వము ఇవి రోజు అని చెప్పేశారు. సర్లే అని ఊరుకున్నాం. ఇంకా ఇక్కడైతే ఏవో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి చిన్న చిన్న కాయలు ఉన్నాయి, అవి రేగుపల్లా ఏందా అని అందరం చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగున్నాయి, చేదుగున్నాయా తీయగున్నాయి అంటారు, అట్లా అంటున్నాడు. ఏంటివి చెరి అవి? రేగి పళ్ళు కచ్చిగా ఉన్నాయి నాన్న, ఏం చేస్తారు వీటిని? ఇగో పైన ఉన్నాయి చూడే కొంచెం, అగో ఎల్లో ఎల్లో, అగో ఆ ఎల్లో ఎల్లో అవి అవి జరం బాగున్నాయా? కొరికి ఇది కొరికి ఏంటిది? ఇక్కడైతే క్లాసిక్ కార్స్ అనే ఒక కార్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంది. అప్పట్లో వాళ్ళు ఏం కార్స్ యూజ్ చేశారు ఏంటి అనంతా ఇప్పుడు చూడొచ్చు మనము. చూడండి, ఓల్డ్ కార్స్ అన్నమాట ఇవి, ఓల్డ్ మోడల్ కార్స్. ఇక్కడ బైక్స్ చాలా తక్కువ, మొత్తం అందరు కార్సే యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి చూడండి ఇక్కడైతే. అవైతే రేక్కాయలో కావో మాకైతే క్లారిటీ రాలేదు. పిల్లలు అయితే అవి తీసుకొని మొత్తం ఆడుకుంటున్నారు, పాకెట్స్లో ఫిల్ చేసుకుంటున్నాడు. మా చెర్రీ చూడండి ఎన్ని పెట్టుకున్నాడో చేతిలో, అట్లా వాటితో కొద్దిసేపు ఆడుతున్నారు. ఇక్కడ కార్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, వాటి నేమ్స్, వాటి మోడల్ నేమ్స్ కూడా అక్కడ ఇచ్చారనమాట. ఇట్లా పట్టుకొని ఇద్దరు పట్టుకొని పదండి మెల్లగా. ఆగండి ఆగండి ఆగండి. కూపన్ అంటే మొత్తం పెట్టే రెండు కొట్టలు కివి క్యామెల్ చూడు, కివి కివి ఇగో క్యామెల్ పెడతావా నువ్వు కూడా? క్యామెల్ కి పెడతావా? మమ్మ పెడతావా? మామ్ పెడతావా? ఇంకో కివి తోటి కూడా అంట పెట్టి పెట్టు పెట్టు కివి. మామ్ పెట్టు. తింటుందా చెరి? ఎక్కువ ఉంది, వేరే వెళ్ళేని వాటికి. కివి క్యామెల్ పెట్టు, మామ్ పెట్టు. ఒక్క కట్టి ఆమెకు అంతగానో పట్రా పట్రా. తెచ్చుకో. అరే అట్లా వద్దురా. అగో అదిగో అగో అగో అక్క థర్డ్ క్యామెల్ కి పెట్టండి. అగో దానికి ఏం లేదు. వస్తుందా? నువ్వు వేసింది తింటుందా చెది? తింటుందా? అట్లా ఇసిరేయద్దు నాన్న, తింటుందిలే, అట్లా కూడా తింటుంది.
వెళ్ళు, కాళ్ళు మంచిగా పెట్టు స్ట్రైట్ గా. ఇనారా లేదనే ఇక్కడ? ఇనారా ఉందా? కివి, క్యామెల్ పెట్టమ్మా నువ్వు కూడా. అవునా తింటదా చెర్రీ? మళ్ళీ వస్తాడా? ఇంకా చెర్రీ నువ్వు వెళ్ళు. చిన్నదేంటి? ఎక్కితే పెద్దది ఎక్కాలి. పెద్ద క్యామెల్ ఎక్కాలి. చిన్నదేంటి? చిన్న క్యామెల్ లేదు నానా. క్యామెల్ పెద్దదే ఉంటది. పెద్ద క్యామెలే ఎక్కాలి, బాగుంటది. ఎందుకు బిగ్ వన్ భయం వేస్తుందా? ఇక్కడ మా కివిని పొన్ని పైన కూర్చోబెట్టాను రైడ్ చేయమని. కివి ఏమో అసలు కూర్చోని అంటుంది. నేను పట్టుకుంటాను కూర్చో తల్లి అంటే కూడా కూర్చోట్లేదు. అలా ఏదో ఒక 5-6 స్టెప్స్ వేసాము అంతే, ఇంకా దిగిపోయింది. ఇంక ఇక్కడైతే మా చెర్రీ రైడ్ చేస్తున్నాడు చూడండి. చెర్రీ ఏం తింటున్నావా? పప్పలు తింటున్నావా? పప్పలు. ఫామ్ మొత్తం అంతా చూసేసిన తర్వాత ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవుదామని చెప్పి అందరం కూర్చున్నాము. లేడీస్ అందరు ఒక దగ్గర, జెంట్స్ అందరు ఒక దగ్గర, పిల్లలు అయితే అటు ఇటు పరిగెడుతున్నారు అనమాట. సో ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చాము. సో పిల్లలకి అందరికి ఇంకా మేము అందరం కూర్చొని స్నాక్స్ తినుకుంటూ ఇంకా టీ తాగుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ ఇవన్నీ వచ్చి చిన్న చిన్న రెస్టారెంట్స్ అనమాట. ఇంకా మా చెర్రీ నాకు న్యూట్రిల్లా చపాతీ కావాలి అంటే సరే తీసుకుందామని చెప్పి వచ్చాము. اهلا وسهلا بنديا مساء تدرى شد ذيولك على الميدان واحنا نعودك عود الزين طاب الكيف ولعب السايب بفرحة اغلى العسل صلوا على نبينا وهزاكم بالمدينة نقول على بنديا مساء تدرى اما نعزبنا ولا جينا تدرى. ఇక్కడైతే మేము న్యూట్రిల్లా చపాతీ ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా మమ్మల్ని చూడగానే ఆయన ఇండియన్స్ అని చెప్పేసి అసలు అడగని కూడా అడగలేదు మీరు ఇండియన్సా అని కూడా. ఇండియన్స్ అనే గుర్తుపట్టేసి ఆయన్నే ఇండియా అని చెప్పేసి ఇండియా గురించి పాట అయితే పాడేశాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. ఇంకా వేరే వాళ్ళని అయితే మీది ఏ కంట్రీ అని అడిగి ఆ తర్వాత పాట పాడాడు. మమ్మల్ని అయితే ఇండియన్స్ అని చెప్పి గుర్తుపట్టేశాడు ఆయన్నే. బాగుందా? బాగుందా లక్కీ? ఇక లక్కీ చెర్రీ అయితే ఫుల్ ఆడుకున్నారు. ఈ గ్యాంగ్లో మొత్తం బాయ్స్ అయితే వీళ్ళిద్దరే అనమాట.
గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు. సో చెర్రీకి లక్కీ ఫుల్ కంపెనీ అనమాట. ఇద్దరు ఫుల్ ఆడుకున్న తర్వాత అలసిపోయి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా కివిన్ అయితే ఈ ఆంటీ పిలిచిందనమాట, ఎక్కించుకుంటాను ఇవ్వండి అని చెప్తే సరే అని ఇచ్చాము. బాగానే కూర్చుంది, ఏడుస్తుందేమో అనుకున్నాము. సర్లే ఎంతసేపు కూర్చుంటుందో చూద్దాము అని చెప్పి అట్లా చూస్తున్నాం అనమాట. ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడవడం స్టార్ట్ చేయగానే తీసేసుకున్నాం. ఇక్కడ నేను కివి అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వెనక చూడండి చాలా లైటింగ్ తోటి టీ ఫ్లాస్క్, టీ గ్లాసెస్ అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి టాటాయిస్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. టాటాయిస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కివి iya papa दा इल्लू पहले కొల్లు బానే బర్డ్స్ అన్ని బర్డ్స్, పీజియన్స్. ఇంకా మెమ్మే అవో మెమ్మే మెమ్మే ఫామ్ యానిమల్స్. అవో మెమ్మేలకు కూడా పాయ దాపుతుంది. సో చూసారు కదా, ఫామ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. బర్డ్స్ కూడా ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ నుంచి అయితే ఖతారీ మ్యూజియం అనమాట. చూడండి వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్, యుటెన్సిల్స్, స్పూన్స్, వాళ్ళ ఫర్నిచరు అంతా ఇంకా ఖతారీ మ్యూజియం అనమాట ఇదంతా. సో వాళ్ళు యూజ్ చేసిన వాటి అన్నీ ఇట్లా మ్యూజియం. వాళ్ళ రేడియోస్ చూడండి, వాళ్ళు యూజ్ చేసే రేడియోస్, ఇవన్నీ ఇనపెట్టెలు అంటారు కదా అవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు యూజ్ చేసేవన్నీ. ఐరన్ బాక్సెస్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్ బాక్సెస్. ఇవన్నీ టీ కెటిల్స్ అనమాట. ఇక్కడ కరెక్ట్ చాలా ఫేమస్. టీ టైం ఎక్కడికి వెళ్ళినా టీ టైం అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలిఫోన్స్. అప్పట్లో టెలిఫోన్స్ ఉండేది కదా, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏవో యానిమల్స్ ఉన్నాయి. ర్యాబిట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ర్యాబిట్ అసలు చాలా పెద్దగా ఉంది. సో ఈ చెట్టు చూడండి అసలు ఒకసారి ఎంత బాగుందో డిజైన్గా. ఇది జింక, బొమ్మ జింకలు ఇవన్నీ రియల్ కాదు, జస్ట్ ఎగ్జిబిషన్ లాగా. షోకేస్ అన్ని ఫామ్ యానిమల్స్. అవన్నీ పెయింటింగ్స్. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అంటే ఆ రోజు ఫామ్లో వచ్చిన వెజిటేబుల్స్ అనమాట. ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి సేల్ చేస్తున్నారు. సో మేము కూడా తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. చూడండి ఏమేమి ఉన్నాయో. చిక్కుడుకాయ, వంకాయ, 3 రకాల వంకాయలు ఉన్నాయి. ఇంకా స్వీట్ కార్న్, కీర, కాకరకాయ, బెండకాయ, ఇంకా ఆకుకూరలు, రాడిష్, బీరకాయ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేమైతే కాస్ట్ అడుగుతున్నాము. ఇంకా ఏదైనా 10 రియానో సంథింగ్ ఏదో చెప్పారనమాట. ఒక బాస్కెట్
10 రియాది అన్నారు. ఇక్కడ చూడండి ఆకుకూరలు కూడా ఉన్నాయి. సో అట్లా అని చెప్పి మేము చిక్కుడుకాయ అయితే తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉండే చిక్కుడుకాయ. సో చిక్కుడుకాయ తీసుకున్నాము. ఏమరా బచ్చల కూరలానే ఉంది. అట్లే ఉంది. అవును. సో అలా మేమైతే చిక్కుడుకాయ ఒకటి తీసుకొని ఇంకా వచ్చేసాము. సో ఇలా జరిగిందంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. Please do subscribe to my channel and like this video. Thank you for watching. Bye bye.